విశ్వం యొక్క అనంతత్వాన్ని దర్శించి ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్త గియోర్డానో బ్రూనో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పినందుకు మతోన్మాదాలు ఫిబ్రవరి 17, 1600 సంవత్సరంలో సజీవ దహనం చేశారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ నెల 19న గుంటూరులోని రైలుపేటలో గల కన్నా స్కూల్లో సత్యాన్వేషణలో బ్రూనో బలిదాన పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ సత్యం కోసం ప్రాణాలర్పించిన ఖగోళ శాస్త్రవేత్త బ్రూనో 426వ వర్ధంతి జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. విశ్వం అనంతమైందని, ఆకాశంలో కనబడే నక్షత్రాలు లక్షలాది ఉన్నాయని, అవి సూర్యుని కన్నా అనేక రెట్లు ఉన్నాయని మొదటిసారి ప్రపంచానికి తెలిపారన్నారు. బ్రూనో ఖగోళ శాస్త్రవేత్త మాత్రమే కాదని, స్వేచ్ఛ ఆలోచన కోసం పోరాడిన యోధుడు అని కొనియాడారు. గురువును ఆలోచనలు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాదులు వేశాయని పేర్కొన్నారు. సత్యాన్ని అన్వేషించే క్రమంలో మత గ్రంథంలోని వాక్యాలను గుడ్డిగా నమ్మరాదని 16వ శతాబ్దంలోని గురువును స్పష్టంగా తెలిపారన్నారు. సత్యాన్వేషణలో బ్రూనో బలిదానం పుస్తకాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ విశ్వంలో సౌర కుటుంబాలు లక్షలాది ఉన్నాయని బ్రూనో తెలిపారని పేర్కొన్నారు. గెలీలియో, కోపర్నికస్ లాంటి శాస్త్రవేత్తలు బ్రూనో ఆలోచనలను శాస్త్రీయంగా రుజువు చేసి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని, భూమి విశ్వానికి కేంద్రం కాదని రుజువు చేశారన్నారు. మతోన్మాదులు 1600 సంవత్సరం ఫిబ్రవరి 17న రోమ్ నగరంలో బ్రూనోను సజీవ దహనం చేశారని, 1889లో అదే ప్రాంతంలో బ్రూనో భావనలు వాస్తవమని శాస్త్రీయంగా రుజువైన తర్వాత బ్రూనో కంస విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నారు. బ్రూనోను 8 సంవత్సరాలు జైలులో ఉంచి సజీవ దహనం చేసిన, తాను విశ్వసించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచిన మహనీయుడని కొనియాడారు. ప్రపంచంలో మానవాభివృద్ధికి మతం ఆటంకంగా వందలాది సంవత్సరాలు కొనసాగిందన్నారు. సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న శాస్త్రవేత్తలు హీరోలుగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్నా మోస్తర్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ బాబు, జన విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్ కమిటీ కన్వీనర్ టిఆర్ రమేష్, జిల్లా నేతలు సుబాని, ప్రవీణ్ పాల్గొని ప్రసంగించారు. వాస్తవంగా ఎవరు గొప్పవాళ్ళు కాదు. సినిమా నటులు ఉన్నారనుకోండి, ఒక కొత్త నటుడు రాగానే పాత నటులు వెనక్కి వెళ్ళిపోతారు. మేము ఎన్టీ రామారావు వాళ్ళందరినీ చూసాం, నాగేశ్వరరావు, తర్వాత శోభన్ బాబు, కృష్ణ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్. ఓ 10 ఏళ్ళు పోయాక వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు వీళ్ళు ఎవరు దలుచుకోరు. అవునా కదా? తలవగట్లా మీకు. క్రికెటర్లు ఉన్నారనుకోండి, గొప్ప క్రికెటర్లు ఎవరు? ఒకప్పుడు గవాస్కర్ అని మేము అందరం చదువుకునేటప్పుడు గవాస్కర్ గొప్ప క్రికెటర్, గొప్పవాడు. ఇప్పుడు ఆయన పేరు మీకు ఎవరికి తెలియదు. గవాస్కర్ వెళ్ళిపోయాడు. తర్వాత తెండూల్కర్ వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, ఆయన ఇంకో సంవత్సరం ఆడతాడు, ఎందుకంటే 37 ఏళ్ళు వచ్చేసి. ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఎవడో అభిషేక్ శర్మ వస్తాడు, ఆయన 2 సంవత్సరాలు ఆడతాడు. ఇంకో పుల్లయ్య వస్తాడు. తర్వాత ఆ పేర్లు కొన్నాళ్ళు పోయి మర్చిపోతారు. క్రికెటర్లు, సినిమా యాక్టర్లు వీళ్ళందరినీ కొన్ని ఏళ్ళు పోయాక ఆ స్థానంలో వాళ్ళు వచ్చేస్తారు. కానీ 400 ఏళ్ల క్రితం బతికిన కోపర్నికస్ పేరు ఆయన మన దేశస్థుడు కూడా కాదు. కన్నా స్కూల్లో వాళ్ళు చెప్పుకుంటారు. ఐజక్ న్యూటన్ పేరు చెప్పుకుంటున్నాం, మేడం క్యూరీ పేరు చెప్పుకుంటున్నాం, థామస్ ఆల్వా ఎడిసన్ పేరు చెప్పుకుంటున్నాం. ఎందుకని? మానవ జాతి పురోగమించడానికి అవసరమైన వస్తువుల్ని వాళ్ళు తమ పరిశోధనల ద్వారా కనిపెట్టారు. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు బల్బు కనిపెట్టలేదు అనుకోండి, మనకి వెలుతురు ఉండేది కాదు. నైట్ టైం మనం చిన్నప్పుడు ఏం చేసేవాడు? కిరసనాయిల్ దీపాలు వెలిగించి చదివేవాడు. ఆ కరెంట్ వచ్చి బల్బు ఉండబట్టే కదా చదువుకుంది. జేమ్స్ వాట్ అనే ఆయన ఆవిరి యంత్రం కనిపెట్టబట్టి మనకి బస్సులు, రైళ్లు ఇవన్నీ కూడా వచ్చింది. ఆవిరి యంత్రమే ఇంజిన్గా మారిందని. జేమ్స్ వాట్ అది కనిపెట్టలేదు అనుకోండి, ప్రపంచం ఎంత వెనకబడి ఉండేది. భూమి కేంద్రంగా ఉండి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ రకరకాల గ్రహాలు తిరుగుతున్నాయి. కాబట్టి భూమి ప్రధాన అంశంగా ఉండి భూమి చుట్టూ ఈ గ్రహాలను తిరుగుతున్నాయి అనేది ఆనాడు నా మతం యొక్క నమ్మకం. ఈ బ్రూనో అనే అతను, బ్రూనో అనే సైంటిస్ట్, ఖగోళ శాస్త్రవేత్త 425 సంవత్సరాల క్రితం, అంటే 1600 సంవత్సరంలో, అప్పుడు ఇంకా టెలిస్కోప్ లాంటివి రాలేదు. అవి రాకముందు కూడా తను ఆలోచించి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది,
సూర్యుడి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పడమే కాకుండా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి మతం ఆగ్రహించింది. మా విశ్వాసాలకు భిన్నంగా చెప్తావా, మేము చెప్పిన దానికి భిన్నంగా ఎలా చెప్తావు అని 8 సంవత్సరాలు జైల్లో ఉంది.